లైఫ్లో పెద్ద ప్రాబ్లం వచ్చినప్పుడే నువ్వేంటి అనేది డిసైడ్ అవుతుంది. ఫైట్ చేస్తావా లేదా సరెండర్ అవుతావా? మనం పుట్టడమే కొన్ని లక్షల స్పెర్మ్ సెల్స్తో ఫైట్ చేసి పుడతాం. ఇంకా బతకాలంటే ఇంకెంత ఫైట్ చేయాలి? ఈరోజు ఉన్నట్టు రేపు అస్సలు ఉండదు. ప్రాబ్లమ్స్ వస్తాయి, లైఫ్ మీద చిరాకు వస్తుంది, అసలు ఎందుకు బతుకుతున్నామో తెలియని రోజు కూడా వస్తుంది. అప్పుడు ఏం చేస్తావు, ఎలా డీల్ చేస్తావు అనేది నీ గుండె మజిల్ స్ట్రెంగ్త్. అది ఫినాన్షియల్ ప్రాబ్లం కావచ్చు, హెల్త్ ప్రాబ్లం కావచ్చు, రిలేషన్షిప్ ప్రాబ్లం కావచ్చు, అన్నిటికన్నా ఇంపార్టెంట్ మనతో మనకు జరిగే మైండ్ బ్యాటిల్ అవ్వచ్చు. ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చినా సరే ఫైట్ చేసి ఫిక్స్ చేసుకోవడం తప్ప ఇంకొక ఆప్షన్ లేదు మనకి. నువ్వు అంబానీ కొడుకేనా, అప్పారావు కొడుకేనా, పుట్టిన తర్వాత లైఫ్తో ఫైట్ చేయాల్సిందే. ఇక్కడ ఎవరికి బేరాలు లేవు. జీవితం ఎవరికి డిస్కౌంట్ ఇవ్వదు గురు. బలంగా ఉండు. సమస్యలకి సరెండర్ అయిపోయిన వాళ్ళ కోసం ప్రపంచం పట్టించుకోదు. కష్టమైనా పర్లేదు గురు, లేచి పోరాడు. చచ్చిపోయినా పర్లేదు కానీ సరెండర్ మాత్రం అవ్వద్దు. ఈ ప్రపంచం ధైర్యవంతులకు మాత్రమే. నీ కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయిగా, లేచి నీ జిందగీ కోసం ఫైట్ చేయి. మరి సినిమాల్లో హీరోని చూసి ఇన్స్పైర్ అవుతావు, మరి నీ లైఫ్కి నువ్వు కాదా హీరో? రేపేం జరిగినా పర్వాలేదు, ఈరోజు ఫైట్ చేసేయి. మోరల్ ఆఫ్ ద స్టోరీ, బీ ఏ ఫైటర్. गुरु बैठो बैठो गुरु।